హన్మకొండలో పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్లో అందిస్తారు. రవికాంత్, అక్కడ ఎలా ఉంది? ఓటర్లు తమ ఓటు హక్కు ఎంతవరకు వినియోగించుకున్నారు? ఇప్పటివరకు ఎంత మేర నమోదైంది ఓటింగ్? సునీత, ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యము. ముఖ్యంగా ఓటింగ్ సరళి మనం చూసినట్టయితే మందకోడిగానే సాగుతుంది. చాలా తక్కువ ఓటింగ్ సాగుతున్న సందర్భం మనం చూసుకుంటా ఉన్నాము. నిన్న పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గాల్దుమారము, అదేవిధంగా పెద్ద ఎత్తున వర్షం పడిన నేపథ్యం. ఇవాళ చల్లగానే ఉంది వాతావరణం అంతా కూడా. వేసవికాలంలో మొన్నటి వరకు ఉన్నంత ఎండలు కూడా లేవు. మనం చూసుకోవచ్చు ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలింగ్ స్టేషన్ వద్ద పెద్దగా ఓటర్లు లేని సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఉమెన్ పోలింగ్ స్టేషన్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పెద్ద సంఖ్యలోనైతే ఓటర్లు లేరు. అసలు ఓటర్లు లేని సందర్భం. మందకోడిగానే ఓటింగ్ ప్రక్రియ అయితే మనకు సాగుతున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధికి సంబంధించి ఉదయం 11 గంటల వరకు అయితే 24.48% పోలింగ్ నమోదైన సందర్భం. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటు పరిధికి సంబంధించి ఉదయం 11 గంటల వరకు 30.66% పోలింగ్ నమోదైన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా మహిళలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్గా ఉన్న నేపథ్యం. ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని సూచిక బోర్డులు కూడా వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 42 మంది బరిలో ఉన్న నేపథ్యం. వాళ్ళ గుర్తుకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి పార్టీకి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చిన నేపథ్యము. ముఖ్యంగా ఓటర్లకు సంబంధించి ఓటర్ స్లిప్పులు అందించిన నేపథ్యం. ఓటర్ స్లిప్పులు అందని వాళ్ళు ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 12 కార్డులు ఏవైతే ఓటర్ ఐడి కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డు, దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లాంటి 12 గుర్తింపు పొందినటువంటి కార్డులను తీసుకొచ్చి వాటిని చూపించినట్టయితే ఈ ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్టులో చూసి వాళ్ళను ఓటు వేసేందుకు అనుమతిస్తారు. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే మందకోడిగానే ముఖ్యంగా వరంగల్ తూర్పు కావచ్చు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే జరిగే సందర్భం అయితే మనకు కనిపించడం లేదు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. వరంగల్ తూర్పు కావచ్చు, పశ్చిమ కావచ్చు, అదేవిధంగా వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, దాంతోపాటు ఇటు పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి విషయానికి వస్తే సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మిగతా 6 సెగ్మెంట్లలో కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వాళ్ళంతా కూడా ఓటు వేసేందుకు అనుమతించే అవకాశం ఉంటుంది. మనం చూసినట్టయితే ఈ పోలింగ్ స్టేషన్ అంతా కూడా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున యూత్ ఓటర్లు అయితే ఎక్కడ పెద్దగా కనిపించని పరిస్థితి అయితే మనకు ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఓటర్ల సంఖ్య కూడా చూసినట్టయితే ఇది పింగిలి కాలేజీ గ్రౌండ్, పింగిలి కాలేజీ ఇదంతా కూడా ఓటర్లు పెద్ద ఎత్తున రాని సందర్భమే మనకు కనిపిస్తూ ఉంది. 1 గంట వరకు కూడా 50% అంటే 11 గంటల వరకు 24% అంటే 50% కూడా 1 గంట వరకు పూర్తయ్యే సందర్భం అయితే మనకు కనిపించడం లేదు. మహబూబాబాద్ సంబంధించి అక్కడంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కావడం, ఒక నర్సంపేట, అదేవిధంగా మహబూబాబాద్, డోర్నకల్ మినహా మిగతా ములుగు కావచ్చు, పినపాక కావచ్చు, ఇల్లందు కావచ్చు, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లంతా కూడా సాయంత్రం 4 గంటల వరకే పూర్తయ్యే అవకాశం ఉండడంతో అక్కడ మాత్రం 11 గంటల వరకు 30% పైగా పోలింగ్ నమోదైన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 18 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి 15 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యము. ఎన్నికలు జరిగేటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు అవుతా ఉంది. 100 మీటర్ల వరకు ఏ పార్టీ కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. 100 మీటర్ల అవతల వాళ్ళకు సంబంధించినటువంటి టేబుల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మహబూబాబాద్ సంబంధించి అక్కడ చాలా ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే 30.66% పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇటు అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పర్సంటేజ్ చూసినట్టయితే మహబూబాబాద్లో 30.95, అదేవిధంగా డోర్నకల్లో 33.33,
నర్సంపేటలో 28.5%, అదేవిధంగా ములుగులో 29.79%, పినపాకలో 32%, ఇల్లందులో 30.03%, భద్రాచలంలో 30.1%. ఇటు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి మొత్తం ఓటింగ్ చూసినట్టయితే ఉదయం 11 గంటల వరకు 24.48% నమోదైన నేపథ్యం. అంటే ముఖ్యంగా చూస్తే అర్బన్ ప్రాంతంలో ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గుతూ వస్తుందనేది మాత్రం స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. గత ఎలక్షన్లో చూస్తే 64% లోపే నమోదైన నేపథ్యం. ఈసారి అంతకంటే తక్కువగా ఓటు అంటే పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అంటే మధ్యాహ్నం కాకముందే ఓటర్లంతా కూడా రాని సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ఓటర్లు వస్తారా, మరి 4 గంటల నుంచి 6 గంటల లోపు ఎక్కువ మంది ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారా అని వేచి చూడాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే హన్మకొండ జిల్లా కలెక్టర్ సంబంధించి ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో, అదేవిధంగా సిపి కూడా, వరంగల్ సిపి కూడా ఏదైతే అంబేద్కర్ జంక్షన్లో ఉన్నటువంటి స్కూల్లో అతను కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధికారులు ఇప్పటికే పెద్ద ఎత్తున పిలుపునిస్తూ ఉన్నారు. ఓటు హక్కు ఒక బాధ్యతగా ఉంటుంది, అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడంలో భాగంగా ఓట్ల సంఖ్య కూడా పెంచడంలో భాగంగా ఇప్పటికే స్వీప్ కార్యక్రమాలు కూడా జిల్లా యంత్రాంగం చేసిన నేపథ్యము. ఓటింగ్ అంటే ఓట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓటింగ్ సరళి మాత్రం పెరగడం లేదని చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో యువత అందుకు అనుగుణంగా ఓట్లు వేయాలని ఇప్పటికే పిలుపునిచ్చినప్పటికీ యువ ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడంలో విఫలమయ్యారని ఈసారి మాత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి మధ్యాహ్నం తర్వాత ఏమైనా ముఖ్యంగా వరంగల్ పార్లమెంటుకు సంబంధించి భూపాలపల్లి మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపు వినియోగించుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.